నీకు ఆధారం ఎవరో? అసలు నీకు ఒక సూచన అంటే, సూచన అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో ఒక కార్యం జరుగుతుంది అంటానికి ఆధారం నీకెవరో? ఇంకెవరు లేరు. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన వైపు చూచుచు మీ పందెపు పరుగులో ఓపికతో పరిగెట్టండి. ఆయన వైపు చూస్తే చాలండి. ఆయన వైపు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకెవరి వైపు అని చూడొచ్చమ్మా? మళ్ళీ ఒకసారి చెప్పాలి, ఆయన వైపు చూసిన వారు మరి ఒక వైపు చూడొచ్చా? ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూస్తూనే ఉంటే ఆయన ఏం చేయడు నీ కోసం? ఆ రోజున హిజ్కియాకు గడియారపు ముళ్ళు వెనక్కి 10 మెట్లు త్రిప్పాడు, కానీ నీ కొరకు సృష్టిని శాసిస్తాడు. నీ కొరకు ఆ రోజున ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు ఆకాశములో అద్భుతం చేశాడు, కానీ నీ కొరకు అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువ విలువైనటువంటి సూచనిస్తాడు. కానీ నీ చూపంతా ఎవరి వైపు ఉండాలి? యేసు వైపు ఉండాలి. యేసై వైపు ఉండండి. ప్రభు వాక్యం చెప్తుంది, ఆయన తన కృపా మహదైశ్వర్యములో మన ప్రతి అవసరత, చెప్పండి, ఆయన కృపా మహదైశ్వర్యములో మన ప్రతి అవసరత. ఇప్పుడు నీ సూచికేంటి?